వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు, టీపీసీసీ స్పోక్ పర్సన్. చరణ్ గారు, ఈ రోజు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే 100 స్థానాలు వస్తాయి, కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మట్లేదు, ఎంత త్వరగా ఈ పాలన ముగిసిపోతే అంత బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పేసి హరీష్ రావు గారు అలాగే కేటీఆర్ గారు చెప్పినటువంటి మాట. నిజంగా ప్రజల లోపల ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అంత వ్యతిరేకత వచ్చిందా సంవత్సరంన్నర పాలనలో? బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ నిండా ముంచింది కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. 100 కాదు 10. అసలు మీకు ప్రతిపక్ష హోదా రాదు, ప్రతిపక్ష హోదానే రాదు బీఆర్ఎస్ పార్టీకి. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా బీఆర్ఎస్ పార్టీ ప్రజల మన్నన కూలిపోయింది, ప్రజల యొక్క ఆదరణ కూలిపోయింది. వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు. తెలంగాణ సంపద లూటీ చేసి ఆగమాగం చేశారు. అందుకే బీఆర్ఎస్ పార్టీలో ముసలం ప్రారంభమైంది. కల్వకుంట్ల కవిత గారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తానికే కేటీఆర్ గారికి సమాధానం లేదు కదా. ఫస్ట్ కల్వకుంట్ల కవిత గారు సమాధానం చెప్పాలి. భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అని. ఇటు కేటీఆర్ గారు చెల్లెకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో కేటీఆర్ గారు విదేశాలు తిరుగుతుండ్రు. భారతీయ జనతా పార్టీ కల్వకుంట్ల కవిత గారు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రాజా సింగ్ గారు దానికి మద్దతు ప్రకటిస్తే ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోకుండా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుదేలైన పరిస్థితి కనపడతాం. అంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి మీరు విమర్శిస్తున్నారు తప్పించి, అలాగే మీ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇద్దరు కలిశారు, ఎవరు హరీష్ రావు గారు ఇటీవల. దాని గురించి ఎందుకు స్పష్టమైన వివరణ ఇవ్వలేకపోతున్నారు? మాకు తెలుసు అని చెప్పేసి మీరు ఎందుకు చీకట్లో బాణాలు ఇస్తున్నారు? ఇప్పుడు చీకట్లో బాణాలు చేయాల్సిన అవసరం ఏంది? కలిసిన మాట వాస్తవం కాబట్టే కదా. ఎందుకు ఢిల్లీలో పేరాడాలు కలిసిరా? ఎక్కడ కలిసి కాళేశ్వరం గురించి మాట్లాడారు? ఎక్కడ కేసీఆర్ గారితో ఇటలాంధ్ర ఇద్దరు ఎట్లా కలిసి మాట్లాడారు? ఇద్దరు కలిసి అందరు కలిసి ఒకే స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఒకే నిర్ణయానికి వచ్చి ఉంది కాబట్టి మాట్లాడి మా పీసీ ఫ్రెండ్ లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎందుకు సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు చెప్పిన మాటలకు బీఆర్ఎస్ పార్టీ భారతీయ కుదేలైన మాట వాస్తవం. భవిష్యత్తులో ఎలక్షన్ లో ప్యాకేజీలకు అమ్ముడుపోతుందని చెప్పి రాజాసింగ్ గారు మాట్లాడారు. గతంలో జరిగింది, భవిష్యత్తులో కూడా జరగబోతుందని చెప్పేసి చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. కాబట్టి ఏ పార్టీతో అవసరం లేనప్పుడు మరి ఎందుకు రాజాసింగ్ గారు కావచ్చు, కల్వకుంట్ల కవిత గారు మాట్లాడిన మాటలు సమాధానం చెప్పకుండా విదేశాలు ఎందుకు తిరుగుతున్నట్టు? ఎందుకు మీరు సమాధానం చెప్పలేని పరిస్థితులు ఎందుకు ఉన్నట్టు? చెల్లెని మేనేజ్ చేయలేని సమాజాన్ని ఉద్ధరిస్తాం. మీరు చెల్లికి సమాధానం చెప్పలేడు, సమాజాన్ని ఉద్ధరిస్తాడు, చెప్పాలి సమాధానం. అదే కాకుండా కల్వకుంట్ల కవిత గారు అడిగిన ప్రశ్నలకు భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ దగ్గర సమాధానం లేవు. ఎందుకంటే వారు గతంలో కలిసి భవిష్యత్తులో కలిసి ఉండే అవకాశం చాలా స్పష్టంగా ఇంకా వాతావరణం క్రియేట్ అవుతాం. రేపు ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఆ పార్టీ ప్రైమ్ ఎమ్మెల్యే కేసు కూడా విత్డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ కనబడే చూసుకునే ఎలక్షన్లు వస్తే పోటీ చేయాల్సి వస్తే పోటీ చేయబోతే ఇచ్చేది పోయే అవకాశం, పోటీ చేస్తే డిబైట్ పోయే అవకాశం. కాబట్టి భవిష్యత్తే అంధకారంలో మారే అవకాశం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు విదేశాలు తిరుగుతా ఉన్నాడు. హరీష్ రావు గారు ఏ సమాజం చెప్పాలో అర్థం కావట్లేదు. ఒక ఆయన కల్వకుంట్ల కవిత గారు శాఖల మీద శాఖలు వేసుకుంటూ ఆమె పోతా ఉంది. దయ్యాలని, దేవుడని రకరకాల ప్రశ్నలు తనే మేము సంధించిన ప్రశ్నలు కాదు. ఫస్ట్ కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలు సమాధానం చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి మీరు మాట్లాడండి. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 10 ఎమ్మెల్యే నుంచి వచ్చే అవకాశం లేదు. ప్రతిపక్ష హోదా కోల్పోతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో మదనం స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉండే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు 5వ తారీఖు కాళేశ్వరం విచారణ కేసీఆర్ గారి పైన వ్యక్తిగత కక్ష అనుకోవచ్చా, లేకపోతే చట్టం తన పని తను చేసుకోబోతుంది? చట్టం ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటా ఉంది కమిషన్. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సంబంధం లేదు. విచారణ సంస్థలకు పూర్తి స్థాయి అధికారులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. విచారణ సంస్థలు విచారణ చేస్తా ఉంది. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం గారి, ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఎక్కడ లేదు. ఓన్లీ విచారణ సంస్థలు పూర్తి స్థాయిలో విచారణ చేసి వాస్తవ విషయాలు ప్రజలు వివరించాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీని విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగా 2 నెలల కాలం పాటు టైం కావాలంటే కూడా విచారణ సంస్థలు అడిగితే కాలం ఎక్స్టెండ్ చేసి కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, అదేవిధంగా ఇటలాంధ్ర గారికి వారు నోటీసులు ఇచ్చారు. ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి తనే ఒక ఇంజనీర్ గా మారి కర్మ క్రియని అని చెప్పేసి ఏకంగా ఆనాడు ఆ ప్రాజెక్టు ప్రారంభించి 2వ సారి అధికారులకు వచ్చారు. కాబట్టి ప్రజలకు వాస్తవ విషయాలు తెలిసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతుంది. కేసీఆర్ పైన వ్యక్తిగత కక్ష కావచ్చు, లేకపోతే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేద్దామా? డ్రామాలు చేయాల్సిన అవసరం మాకేంది? డ్రామాలు వారు చేస్తున్నారు. చేసిన తప్పులన్నీ వాళ్ళే చేసి, పొత్తులన్నీ వాళ్ళే పెట్టుకొని, లోపాయికారికి ఒప్పందం వాళ్ళే కూర్చుకొని, తెలంగాణ సంపద మొత్తం లూటీ చేసి అన్ని కలరింగ్ తీసుకునే ప్రయత్నం వారు చేసి, వాళ్ళలాగా మేము కలరింగ్ చేయాల్సిన అవసరం లేదు. వాస్తవ విషయాలు పైన తెలవాలి కాబట్టి అన్ని విషయాలు వాస్తవాలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ. కవిత గారు మీ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా బలమవుతున్నారు. మాకు కల్వకుంట్ల కవితతో ఎలాంటి సంబంధం లేదు. కల్వకుంట్ల కవిత గారు బీఆర్ఎస్ పార్టీలో ఉండాలని మేము కోరుకుంటాం. ఆమె బయటకు పోవాలని చెప్పి కూడా మేము కోరుకోవడం లేదు. వాళ్ళ కుటుంబం కానీ ఆ కుటుంబ తగాదాలు క్రియేట్ చేసుకోవద్దని చెప్తా ఉన్నాం. ఆస్తుల పంపకం ఉంది, రాజకీయ పంపకాల్లో తేడా ఉన్నాయి, మానసిక ప్రశాంతత లేదు, ఇంట్లో మొత్తం రోజు గొడవలు అవుతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతామని సరిదిద్దుకోండి. ఇంట్లో గెలిచి రచ్చగెలవాల. నువ్వు ఇంట్లో గెలి, నువ్వు రచ్చట గెలుస్తావు. సో మంచిగా కోరుకుంటున్నారు, మేము మంచిగా కోరుకుంటాం. సో మొత్తానికైతే కవిత గారి విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకొక ఎలక్షన్స్ పెట్టిన 10 స్థానాల కన్నా ఎక్కువ రావని చెప్పేసి కూడా చరణ్ కౌశిక్ గారు చెప్తారు. ఇది చరణ్ కౌశిక్ గారితో స్పెషల్ చర్చ.